హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో కర్రీ పౌండ్ స్టైల్లో బూందీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 కప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పెద్ద సైజ్ టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ఒక పొంగు రానిచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత 1 కప్ బూందీ, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మరలా మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, కర్రీ పౌండ్ స్టైల్లో బూందీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.